తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మధ్య దాదాపు ఒక 20 రోజుల నుంచి నా మీద సోషల్ మీడియాలో వివిధ పత్రికలలో నేను భూ కబ్జాదారునని, పేదల భూములు ఆక్రమిస్తున్నానని నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్లాన్ ప్రకారంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే నేను సిద్ధి భాష దర్గా స్వామి ఈ ప్రాంతంలో పవిత్రమైనటువంటి దైవం, ఆ దైవం మీద ప్రమాణం చేశాను. ఇప్పుడే నేను రేగుంటపల్లి దగ్గర భూమి ఏదైతే ఉందో అదంతా నేను కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులతోనే కొన్నాను తప్ప నేను ఎవ్వరి భూమి కూడా ఆక్రమించుకోలేదని చెప్పేసి ఆ దైవం సాక్షిగా ప్రమాణం చేశాను లోపల. మరి ఆ దైవము చాలా పవర్ఫుల్. నేను ఏదైనా పొరపాటు చేసామంటే దైవం నన్ను ఖచ్చితంగా కూడా శిక్షిస్తాడని చెప్పేసి కూడా తెలియచేస్తూ ఉన్నాం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో 2011, 12 ప్రాంతంలో పనిచేశాను. తర్వాత నన్ను స్టేట్ కమిటీకి పంపించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్యులు. తర్వాత ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు 13 నెలలు 14 నెలలు అవుతా ఉంది, నన్ను మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నేను జిల్లా అధ్యక్షుని అయిన తర్వాత కొంతమంది నన్ను ఓర్చుకోకుండా నా మీద సోషల్ మీడియాలో నన్ను కించపరుస్తూ, అవహేళన చేస్తూ చాలా మాట్లాడడం జరుగుతూ ఉంది. అయినా కూడా నేను అన్నీ భరించాను. తీవ్రమైనటువంటి మానసిక శోభను కూడా అనుభవించాను. మరి ఇదంతా కూడా ఎందుకు చేస్తూ ఉన్నారో, ఎవరు చేయిస్తూ ఉన్నారో, ఏ లాభాపేక్షతో చేయిస్తూ ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు. మరి వాస్తవంగా నేను ఇది ఎన్నికల సమయం అంటే దాదాపు సర్వేలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు జిల్లాలో. మరి ఈ సర్వేలలో కూడా నాకు చాలా మంచిగా ఫలితాలు ఉన్నాయి నా మీద. మరి నన్ను ఏదో రకంగా నా మీద బురద జల్లి, నా మీద అవినీతి ఆరోపణలు చేస్తే, నాకు ఏదైనా అవకాశం వస్తే అది కూడా రాకుండా చేయాలని చెప్పేసి కూడా కొంతమంది నా మీద ఈ విధంగా బురద జల్లడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. నేను గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. తాడిపత్రి ప్రాంతంలో 2020 నుంచి కూడా నేను సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. రక్తదాన శిబిరాలు అయితేనేమి, ఫ్రీ మెడికల్ ల్యాబ్ అయితేనేమి, కంటి వైద్య శిబిరాలు అయితేనేమి, రైతన్నలకు భోజన సౌకర్యం అయితేనేమి, తీవ్రమైనటువంటి కరువులో ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలడం అయితేనేమి, మరి ఉచిత వివాహాలు వందలాల మందికి చేయడంలో అయితేనేమి, ఈ విధంగా కూడా భగవంతుడు నాచే సేవా కార్యక్రమాలు చేయించాడు. మరి తాడిపత్రి ప్రాంతంలోనే కాదు, జిల్లాలోనే నేను ఏదో పైలా నరసింహయ్య అంటే నేను చిన్న కుటుంబం నుంచి వచ్చిన, నాకు ఆ విధంగా ఒక మంచి పేరును తెచ్చుకున్నా. మరి దాన్ని ఈరోజు ఈ దుష్ప్రచారం వల్ల చెడగొట్టాలని చెప్పేసి కూడా చాలామంది కుట్రలు రాజకీయంగా చేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా కరోనా కష్టకాలంలో కూడా ప్రజలు కూడా నా చేతనైనంత వరకు సహాయం చేసి, మరి హాస్పిటల్కి కూడా వెంటిలేటర్స్ ఆక్సిజన్, దాన్ని ఏమంటారు, ఆక్సిజన్ సిలిండర్స్ ఏదో అంటారు, అవన్నీ కూడా నేను సప్లై చేశాను. పేదలకు కూడా ఏదో కొద్దిగా గోధుమ పిండి, చక్కెర, నిత్యావసర వస్తువులు కూడా సప్లై చేశాను. మరి కూరగాయలు సప్లై చేశాను. ఆ రోజు కూడా నేను అందరికీ కూడా అండగా ఉన్నాను. మరి ఈరోజు చూస్తే ఈ రకంగా నా మీద దుష్ప్రచారం మొదలుపెట్టినారు. నా పేరు నాగేశ్వరమ్మ, వెంకటాంపల్లె, మాది అంబేద్కర్ కాలనీలో ఉంటాం మేము. పైలా నరసింహయ్య మాకు 30 ఏళ్ళ క్రితం మాకు 40 ఎకరాలు భూమి కొని మాకు ఇంటింటికి కుటుంబానికి 2 ఎకరాలు చొప్పున పంచినాడు. ఆయన బోరు లేపించి మళ్ళీ ఇల్లు లేకుండా అంటే వానలు వచ్చి మాకు కొట్టాలు ఉన్నాయి, బండలు వాతుకొని బాదగడ్డి వేసుకొని మట్టి గోడలు ఉన్నాయి. మాకు వర్షాలు వచ్చినప్పుడు అన్నీ పడిపోతుంటే మెత్తేసుకోలేక మా అవసరం లేక ఆయన మళ్ళీ 3.5 ఎకరం భూమి కొని మాకు ఇండ్ల ప్లాట్లు పంచినాడు. ఇండ్ల ప్లాట్లలో మేము ఇప్పుడు రూములు కట్టుకొని
ఆయన వల్ల మేము సంసారాలు చేస్తున్నాం అని సంతోషంగా ఆయన దయతోనే మేము ఈ పాటికి ఈ స్థాయిలో ఉంటాం. మాది వెంకటాంపల్లె. మీరు మాకు బీదోళ్ళము, తిన్నీకి కూడు లేదు, ఒక పారి తిన్నీకి కూడు లేదు, ఇండ్లు లేదు, కూరు గుడిసెలల్లో ఉండేవాళ్ళం మేము. అట్టాటప్పుడు మాకు లేదు సార్ అంటే సార్ మాకు ఇండ్లు తెప్పించి మంచిగా 2 ఎకరాలు భూమి బోర్ వేసినది ఆయన సొంత భూమి మాకు ఇచ్చినాడు, దానం చేసినాడు. అటువంటి ఆయనను మీరు ఇట్లా చేయడం ఇది ధర్మం కాదు, మంచిది కాదు. మీరు ఏమి మనసులో పెట్టుకొని చేస్తున్నారో ఏమో మాకు తెలీదు. ఆయన మాత్రం దేవుడు, నిందలు మాత్రం వేసేది మంచిది కాదు. నా పేరు రామకేశ్వ, మాది వెంకటాంపల్లి. శ్రీ పైల నరసింహయ్య గారు దాదాపు 30 సంవత్సరాల క్రితమే తనకు చెందినటువంటి సొంత భూమిని 40 ఎకరాలు ఎస్సీ వర్గానికి చెందినటువంటి వాళ్ళకి అందరికీ దానం చేసినాడు ఆయన. అటువంటి వ్యక్తి మీద ఈరోజు ఆరోపణలు అనేది మేమైతే నమ్మశక్యంగా లేదు. మాకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు అని మేము అడిగిన వెంటనే కూడా 3.5 ఎకరా ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి కొనిచ్చి మాకి ఒక్కొక్కరికి 2.5 సెంటు దాకా అది కూడా ఆయన దానం చేయడం జరిగింది. అటువంటి దానం చేసినటువంటి వ్యక్తి ఈ ఆరోపణలు ఎదుర్కోవడం మాకైతే చాలా బాధాకరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.